Hi all, welcome to our channel. This is Mohan Drill Play. So, review of New Zealand India first T20 నాగ్పూర్లో జరిగిన కదా మ్యాచ్ అండి. సో ప్లేయింగ్ 11 మనం చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ప్లేయింగ్ 11 ఇండియా అదే ఆడారు. సో న్యూజిలాండ్లో క్రిస్టియన్ క్లార్క్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అతను ఆడాడు. ఇషోది ఆడతాడు సందేహం ఉంది, అతను కూడా ఆడాడు. సో మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నది. మనం ఏం చెప్పాం ఇక్కడ, ఫస్ట్ బ్యాటింగ్ చేయడం 170 185 కొడితే చాలు గెలుస్తామని చెప్పాం. సో వాళ్ళు ఏం స్టాట్స్ తీసుకున్నారో ఏమో. సో ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చారు. సో ఇండియా బ్యాటింగ్ సేమ్ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెన్ చేశారు. సంజు వైస్ కెప్టెన్ని పక్కన పెట్టి మరీ అతనికి అవకాశం వచ్చినప్పుడు 2 4 కొట్టాడు, బాగానే ఉంది. కానీ దాన్ని క్యారీ చేయాలి కదా. సింపుల్ సాఫ్ట్ డిస్మిస్, ఈజీగా అవుట్ అయిపోయాడు. సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. వన్ డౌన్ ఇచ్చింది ఎవరు, ఇషాన్ కిషన్. సో గ్రేట్ స్మాట్ తర్వాత వచ్చిన అవకాశం ఇది. తను కూడా వచ్చి రాగానే ఒక 4 భలే కొట్టాడు. మళ్ళీ ఏమైందో, మళ్ళీ అతను చాలా సింపుల్గా అవుట్ అయిపోయాడు. ఒక్క పాజిటివ్ ఏంటి, మనం ప్రివ్యూలో చెప్పింది కూడా, సూర్యకుమార్ ఏదో ఫామ్లోకి రావాలన్నాడు. సో ఫామ్లో వచ్చేదానికే ప్రయత్నించాడు, చిన్నగా ఆడాడు. సో కొంచెం టచ్లో కనిపించినట్టే ఉన్నది. మళ్ళీ మిడిల్లో కొంచెం సహనం కోల్పోయినట్టుగా అవుట్ అయిపోయాడు. 30 చేశాడు. ఆ 30ని ఒక 40 50గా మార్చుంటే బాగుండేది. తర్వాత హార్దిక్ పాండ్యా మనకు తెలిసింది కదా, యాటిట్యూడ్ కా బాస్. సో అలాగే ఉండాలి. అతను అలా ఆడితేనే అందరికీ ఇష్టం. వచ్చి రాగానే వాయించుకొట్టాడు. శివం దూబే ఒక 6 కొట్టాడు, తర్వాత బాల్ అవుట్ అయిపోయాడు. మనం పెద్దగా శివం దూబేని ఏం అనడానికి లేదు, ఆ పొజిషన్లో హిట్ చేయాలి, అదే జరిగింది. అక్షర్ పటేల్ పెద్దగా కొట్టలేకపోయాడు. సో రింకు సింగ్, సో వై హీఈస్ బెస్ట్ ఫినిషర్. సో మధ్యలో కొన్ని మ్యాచ్లు మిస్ అయ్యాడు. మళ్ళీ బ్యాక్ వచ్చాక తన టాలెంట్ ఏంటి, స్కిల్ ఏంటి అని మెల్లగా ఆరంభిస్తాడు, లాస్ట్లో ముగిచ్చేస్తాడు. సో T20లో 28th ఓవర్లో హైయెస్ట్ 6లు 15 హార్దిక్ పాండ్యా అయితే 12 రింకు సింగ్ అనమాట. సో 28th ఓవర్ 6తో విరుచుకుపడేవాడే మన రింకు సింగ్. ఇంకా అసలు మెయిన్ క్యాండిడేట్ రోహిత్ శర్మ లేని రోడ్డుని మరో శర్మ తీరుస్తున్నాడుగా, అతని అభిషేక్ శర్మ. ఏ గ్రౌండ్ అయినా నా కొట్టుడే, నా దంచుడు అని చిత కొట్టాడు. అతను ముందుగా చెప్పినట్టు ప్రీమియం బౌలర్ని డౌన్ ద లైన్ వచ్చి 6లు కొట్టడం అతనికి చాలా ఇష్టం. అది చూడటం మనందరికీ ఇష్టం. భలే ఉండిందబ్బా, 6లు ఎడాపెడా వాయించేశాడు. సెంచరీ కొడతాడు అనుకున్నా, కానీ మిస్ అయింది. సో టోటల్గా ఇండియా 237. సో సూపర్ అప్రోచ్. ఇదే అప్రోచ్ కావాలి, పాజిటివ్గా ఆడాలి, ఎక్కడ ల్యాగ్ లేదు, ఫుల్గా వాయించేశారు. ఇన్ రిటర్న్ రిప్లై సో వాళ్ళు 196 దగ్గర మ్యాచ్ వాళ్ళ గేమ్ ఫినిష్ అయింది. సో ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ సింగ్, సో మనం ఎందుకు హర్షదీప్ సింగ్ని ఆడించాలి అంటే, తను ఇలా బ్రేక్ త్రూ ఇవ్వగలడు. ఫస్ట్ ఓవర్లో ఇస్తాడు, డెత్లో ఇస్తాడు. సో ఓపెనర్ ఇద్దరు త్వరగా కొట్టిన తర్వాత గ్లెన్ ఫ్లిక్స్ విధ్వంసం చేశాడు. సో తన హిట్టింగ్ని మరోసారి దులిపాడండి గ్లెన్ ఫ్లిక్స్. సో ఒక 2 మిస్ ఛాన్సులు ఇచ్చా మనం అతనికి. సో మనకు కూడా అలాంటి లభించాయి. సో దాన్ని మనం ఈక్వల్ అయిపోయిందన్నమాట. అక్కడ బౌలింగ్ విషయంలోనే స్పిన్ని చావచ్చిత కొడతారు. మన స్ట్రెంత్ స్పిన్ను మనం ఇంకా టైట్గా బౌలింగ్ వేసి ఉండాలి. సో శివం దూబే బౌలింగ్ వేస్తున్నాడు కానీ ఎఫెక్టివ్గా అనిపించలేదు, ఏదో గుడ్లో మెల్లగేస్తున్నట్టు. తను ఇంకా 10 పెంచాలి. సో ఓవరాల్గా క్లీన్ సూపర్ విక్టరీ ఇండియాకి. సో వెరీ గుడ్. సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచాము. సో నెక్స్ట్ మ్యాచ్ రాయ్పూర్లో జరుగుతుంది. సో అక్కడ కాంబినేషన్ చేంజ్ అవుతుంది. అక్షర్ పటేల్కి ఏదో ఇంజ్యూర్ అయినట్టు ఉంది. సో అక్షర్ పటేల్ మారుస్తారా లేదా ఇదే టీంతో వెళ్తారా చూద్దాం. సో కీప్ సపోర్టింగ్ మీ, కామెంట్ యువర్ కమెంట్స్. ఇండియా ఎక్కడ ఏమైనా ఇంప్రూవ్ చేయాలా, ఇంకేమన్నా ఓకే అని గుడ్ గేమా. సో మరో వీడియోతో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.